What's all this? Happy birthday, Priya. You know what? Get in. You know what? I need to talk to you. You know what? Even I need to talk to you. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? పదా. This is important for me, Nandu. ప్రియా, ఇది అంతకంటే ఇంపార్టెంట్. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం దా. You know what? మనం హ్యాపీగా లేం. We are just pretending that we are happy. నీలో పొసెసివ్నెస్ చాలా ఎక్కువైపోయింది. And it's very weird. నువ్వు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. ప్రియా, we always end up fighting. ప్రియా, ఇదంతా నాకు నచ్చట్లేదు. I think it's not gonna work anymore. Let's break up. What? Surprise! Priya. What, Nandu? Bye. ఏమైందిరా? ఏంటి ఫైనలీ బ్రేకప్? అయినా ఎందుకు? ఐ హోప్ నా వల్ల అయితే కాదు కదా. నీకంత సీన్ లేదు. 3 years of relationship. ఇంకేముంటది అక్కడ? అండ్ పైగా వాడికి కమిట్మెంట్ కావాలి. ఐ కెనాట్ గివ్ ఇట్. ఐ వాంట్ బి ఎ ఫ్రీ బర్డ్. నేనైతే నా డెసిషన్ చెప్పాను, కానీ వాడు ఉండాలిగా. నేను ఉండలేనురా. ఇట్స్ పెట్ మామ, అది కాకపోతే ఇంకోటి. అరే కనీసం రీజన్ కూడా చెప్పకుండా కట్ చేస్తోంది. అమ్మాయిలకు రీజన్స్ అవసరం లేదు, లైఫ్లో ఆప్షన్స్ ఉంటే చాలు. బ్రేకప్ అవ్వగానే మీ అబ్బాయిలందరూ పిచ్చెక్కిపోతారు కదా. ఇంటి చుట్టూ తిరగడాలు, ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ల్యాండ్ లైన్ కి కాల్స్ మీద కాల్స్ చేయడము. ఓ మై గాడ్. ఇంకా ఫ్రెండ్స్ తో రికమెండేషన్స్ ఫర్ ప్యాచ్ అప్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్. కుక్కలా తిరిగాను దాని వెనకాల. అరే అరే నా బర్త్డే కూడా ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదురా. కాలేజ్కి డ్రాప్లు, పికప్లు, షాపింగ్లు, సినిమాలు, గిఫ్ట్లు, దీనమ్మ సర్ప్రైజ్లు. రే ఒక అమ్మాయిని సంతోషపరచడం ఎంత కష్టమో తెలుసారా? What about this? Oh my god, this is just so pretty. Thank you so much. Hey, a better option లేదు. బెటర్ కాదురా. ఆ బెటర్ ఆప్షన్ ఎవడో నాకు తెలియాలి. దానికి మీ అందరూ హెల్ప్ నాకు కావాలి. మీ అందరూ హెల్ప్ నాకు కావాలి. Excuse me. భయ్యా భయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేసినాను భయ్యా, ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలే. మహేష్ బాబుతో అపాయింట్మెంట్ అంటే కదా భయ్యా. రే నీకు తెలుసు కదా షూటింగ్ షెడ్యూల్లో ఎంత బిజీగా ఉంటాడు. భయ్యా భయ్యా గట్లనకు భయ్యా, ప్లీజ్ భయ్యా. వదినమ్మా జరా నువ్వైనా చెప్పమ్మా, కొంచెం హెల్ప్ చేయమని చెప్పమ్మా. రే మహేష్ బాబు కథ చెప్పడం అంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు? భయ్యా భయ్యా అట్లా అనకు భయ్యా, నాకు వేరే దారి లేదు భయ్యా. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా. భయ్యా ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయ భయ్యా, నీకు దండం పెడతాను, నువ్వు చెప్పించు భయ్యా, నీతో అవుతుంది భయ్యా. ఫస్ట్ నువ్వు లేదు భయ్యా ప్లీజ్ భయ్యా. సరే ఓ పని చేయి, ఎల్లుండి మహేష్ బాబు ఫ్రీగా ఉంటాడు, నాకు ఒకసారి కాల్ చేయి, నేను ఏదో ఒకటి చేస్తాను. పక్కగా చేస్తా భయ్యా, వదిన వెళ్ళొస్తా. What was this? Oh my god. నువ్వు కిరాకు భయ్యా. I know I still miss her. అరే I swear I miss her. మొహం ఏంట్రా అలా విక్కిపోయింది? ఏ రోజైనా నేను తొందరగా లేచావారా? గర్ల్ ఫ్రెండ్ మీద డౌట్ వచ్చాక నిద్ర కూడా పడుతుందారా? అబ్బో ఇదిగో నీ ప్రియా కాల్ లిస్ట్, ఆ సిగరెట్ 99 666 598 38. వీడు కూడా ఫోన్ లేపుతలేడు, ఏం మనుషులు రా. దానిలో ఉసు తగినాడు ఓడి బాగుపడాడు రా. మెసేజ్ పెట్టానా? మేమేం లవర్స్ మారా బాయ్ మెసేజ్ పెట్టుకోనికే, ఇలా ఉన్నదా రూపాయి. ఆ లక్ష్మణ్ గాంధీ ఏమైందిరా? కష్టం మీద 5,000 ఇస్తా అంటున్నా. కష్టం మీద 5,000 ఇచ్చులేమరా? నేనే మీటర్ మీద పైసలు ఇవ్వమంటున్నా, 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. రే ఒకప్పుడు రాజాలేక బతికినోను రా, ఇప్పుడు భూత్ బంగ్లాలు ఉన్నా. రే ఏ రోజు అయితే పోలీసు వాళ్ళ దెబ్బ పట్టదు, ఆ రోజు నుంచి వాల్యుయేషన్ లేకుండా పోయిందిరా. జీవితం అంతా దందాలు, సెటిల్మెంట్లు, పత్తాలు. మన దందాల పోలీస్ దాబా పడ్డదనుకో, ఇట్టే లేని హీరోలు ఉంటారు చూడు, అట్లయితే మన బతుకు.
ఏందో ఈ గలిజనం. అన్నా మన ఫీల్డ్ లో దాని మీద డిపెండ్ అవ్వద్దన్నా, 2-3 దందాలు చేయాలి. అరే ఏం దందాలు చేసాం రా భయ్? కోక్ అన్నా. రేయ్ అన్నను కూల్ డ్రింక్ అమ్ముకొని బతకమంటావురా? అవే ఓ జంగ్లీ. కోక్ అంటే డ్రగ్ అన్నా. డబ్బున్న పోరిగాళ్ళు ఇవాళ ఎవ్వరు మంది తాగట్లేరు, అందరికి డ్రగ్గే తీసుకుంటారన్నా. ఫరాక్క గింతెట్లా సంపాదించింది అనుకున్నావు? గీ దందా చేసే నువ్వు ఒక్కసారి అను, ఎల్లో ప్యాకెట్ పట్టుకొస్తా, మనము దందా చేద్దాం, మనము సంపాదిద్దాం. కానీ దాన్ని అమ్మేడదో వర్రా? ఆలోచించన్నా, దొరుకుతాడు. ఆలోచించు. పార్టీలు పబ్బులు అంటాడు, మంచి మంచి పోరిలంటేసుకుని తిరుగుతాడు. నీకు అప్పు కూడా ఉన్నాడన్నా. ఆడే అన్నా. రే నేను చూసి నేర్చుకోండి రా. రే తమ్మి, ఫస్టే దొరికిన ఉంటే ఈ పాటికి ఎమ్మెల్యేని అయిపోతుండేరా. రే పర్రా నువ్వు అన్న ఫోన్ చేయన్నా. చేయరా, నువ్వే చేయి.